హైదరాబాద్లోని గాంధీ భవన్లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ కీలక సమావేశం కానుంది. వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య వివాదాలను పరిష్కరించేందుకు పీసీసీ సమావేశం ఇప్పుడు కీలకంగా మారనుంది. ఈ కమిటీ ముందుకు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వర్సెస్ వరంగల్ కాంగ్రెస్ నేతలంతా కూడా హాజరు కానున్నారు. అయితే ఇటీవల ఒక సమావేశంలో కొండా మురళి తనపై సురేఖపై అలాగే కుట్రలు చేస్తున్నారని చెప్పి ఈ కుట్ర వెనుక వరంగల్ కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు ఆయన. అలాగే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిసి మంత్రి కొండా సురేఖను జిల్లా నేతలంతా కూడా ఒంటరిని చేస్తున్నారని ఫిర్యాదు చేస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు వరంగల్ కాంగ్రెస్ నేతలు కూడా మీనాక్షి నటరాజన్ను కలిసి కొండా మురళిపై చర్యలు తీసుకోవాలని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా రెండు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై కమిటీ ఫోకస్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఇరు వర్గాల మధ్య వివాదాలను పరిష్కరించి పార్టీ ఐక్యతను బలోపేతం చేయడంలో ఈ సమావేశం కీలక పాత్ర పోషిస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే నాయన నాగరెడ్డి క్యాంప్ కార్యాలయం చేరుకుంటున్నారు. నిన్న కొండా మురళి ఇప్పుడు హైదరాబాద్లోని గాంధీ భవన్లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం అయితే కానుంది. అయితే వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల మధ్య వివాదాలను పరిష్కరించేందుకు పీసీసీ సమావేశం ఇప్పుడు కీలకంగా మారబోతుంది. అయితే ఈ కమిటీ ముందుకు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వర్సెస్ అలాగే వరంగల్ కాంగ్రెస్ నేతలంతా కూడా హాజరు కానున్నారు. అయితే ఇటీవలే ఒక సమావేశంలో కొండా మురళి తనపై సురేఖపై కుట్ర జరిగిందని, ఈ కుట్ర వెనుక వరంగల్ కాంగ్రెస్ నేతలు ఉన్నారని ఆయన తీవ్ర ఆరోపణలు అయితే చేయడం జరిగింది. అలాగే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ను కలిసి మంత్రి కొండా సురేఖను జిల్లా నేతలు ఒంటరిని చేశారని ఆయన ఫిర్యాదు చేస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు వరంగల్ కాంగ్రెస్ నేతలు కూడా మీనాక్షి నటరాజన్ను కలిసి కొండా మురళిపై చర్యలు తీసుకోవాలని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేశారు. అయితే రెండు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై కమిటీ ఫోకస్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఇరు వర్గాల మధ్య వివాదాలను పరిష్కరించి పార్టీ ఐక్యతను బలోపేతం చేయడంలో ఈ సమావేశం ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తుందని పార్టీ వర్గాలు కూడా భావిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు కొండా మురళి వ్యవహారం అయితే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశంతో ఇప్పుడు పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం గాంధీ భవన్లో, హైదరాబాద్ గాంధీ భవన్లో జరగబోతుంది. అయితే కమిటీ ముందుకు వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు కూడా రాబోతున్నారు. అయితే కమిటీలో అటు కొండా మురళి కానీ కాంగ్రెస్ నేతలు కానీ హాజరు కాబోతున్నారు. అయితే తాడో పేడో తేలే వ్యవహారంలో అయితే కనిపిస్తుంది కొండా మురళి వ్యవహారంపై. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కొండా మురళికి వ్యతిరేకంగా ఉన్న నేతలను కూడా పిలిచి క్రమశిక్షణ కమిటీ సమావేశం ఏర్పాటు చేయబోతుంది. సో చూడాలి సమావేశంలో ఎలాంటి చర్చలు నడుస్తాయి ఏంటి అనేది.